అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, సో కాంగ్రెస్ పార్టీలు ఇప్పటివరకు చూసుకుంటే చాలా వరకు అభ్యర్థులు అనేది పెండింగ్ ఇచ్చారు. సో కొంతమంది నలుగురిని ప్రకటించారు, ఇంకా మరికొంతమందిని ప్రకటించాల్సి ఉంది. ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కొంతమందిని ప్రకటించారు అండ్ బీజేపీకి ఆల్మోస్ట్ ఆల్ ప్రకటించేసారు. సో కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొంతమందిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది వెలుగులో. సో వరంగల్ ఖమ్మం బీజేపీ అభ్యర్థులు ఎవరు? సో వరంగల్ ఖమ్మం అంటే వరంగల్కి ఆల్మోస్ట్ ఆరూరి రమేష్ కన్ఫర్మ్ అయిపోయారు. ఎందుకంటే పెద్ద డ్రామా తర్వాత ఆరూరి రమేష్ బీజేపీలో జాయిన్ అయిపోయారు. అంటే ఫస్ట్ జాయిన్ కాను అని చెప్పారు అండ్ దాని తర్వాత జాయిన్ కూడా అయిపోయారు. సో ఇప్పుడు ఆరూరి రమేష్ ఆల్మోస్ట్ వరంగల్ నుంచి బీజేపీకి సంబంధించిన ఎంపీగా పోటీ చేసే అవకాశం ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది. అండ్ ఖమ్మం నుంచి చూడాలి, ఎందుకంటే ఖమ్మం నుంచి చాలామంది ఆశాబాహులు బీజేపీ నుంచి పోటీ చేయాలనుకుంటారు. సో కాబట్టి దానికి సంబంధించి వెయిటింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఈ వార్త మొత్తం చూసుకుంటే వరంగల్ ఖమ్మం స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టే. అండ్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వరంగల్ టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. అయితే ఆ స్థానం నుంచి పోటీ చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణప్రసాద్ ఆశలు పెట్టుకున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని బీజేపీ పెద్దలు ఆయన కోరుతున్నారు. మరో స్థానం ఖమ్మంపై మాత్రం పార్టీలో సందిగ్ధత నెలకొంది. మాజీ సీఎం జలగం వెంకట్రావు కుమారుడు జలగం వెంకట్రావు ఇటీవల బీజేపీలో చేరారు. ఖమ్మం టికెట్ వెంకట్రావుకే ఇస్తారని భావిస్తున్నప్పటికీ తెరపైకి కొత్త వారిని తెచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకొని ఆయన టికెట్ ఇవ్వబోతున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ రెండు స్థానాల్లో అభ్యర్థులకు శుక్రవారం జరిగే బీజేపీ పార్లమెంట్ కమిటీ మీటింగ్లో ప్రకటించే అవకాశం ఉంది. సో ఖమ్మం నుంచి బీజేపీ నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకోటి ఖమ్మంలో చూసుకుంటే ఓవరాల్గా ఇటు ఆంధ్ర బార్డర్లు ఉన్న నేపథ్యంలో సో ఆంధ్ర వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఖమ్మం. సో ఆ నేపథ్యంలో చూసుకుంటే ఇటు నామా నాగేశ్వర్ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఇటు బీజేపీ జనసేన అండ్ బీజేపీ జనసేన ఇంకా టీడీపీ పొత్తున్న నేపథ్యంలో నాగేశ్వరరావు కూడా టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చింది. సో తను ఇప్పుడు మళ్ళీ టీడీపీ కానీ జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్కి సంబంధించి జాయిన్ అయ్యి బీజేపీలో జాయిన్ అయ్యి సో ఖమ్మం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇటు వరంగల్ నుంచి ఆరూరి రమేష్ కంపల్సరీ పోటీ చేసే ఛాన్స్ ఉన్నది. అండ్ అలాగే ఖమ్మం నుంచి చూసుకుంటే నామా నాగేశ్వరరావు పోటీ చేసేటట్టు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక 3 ప్రధాన పార్టీలు మిగిలిన స్థానాలపై కసరత్తు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్. ఇప్పటికే 4 సీట్ల అభ్యర్థుల ప్రకటన. 13 సీట్లలో క్యాండిడేట్స్ కోసం కొనసాగుతున్న చర్చలు. ఇందులో 6 స్థానాలపై పార్టీ సీఈసీలు ఏకాభిప్రాయం. హైదరాబాద్లో అనూహ్యంగా తెరపైకి లాయర్ తబ్బుసుం. ఇప్పటికీ 15 సీట్ల క్యాండిడేట్లు ఖరారు చేసిన బీజేపీ. సో ఖమ్మం వరంగల్ సీట్ల పెండింగ్గా రేపే ప్రకటించే ఛాన్స్. ఇంకా 6 సీట్ల క్యాండిడేట్లు వెతుకుతున్న బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ అనేది క్యాండిడేట్లు వెతుకుతారు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఏం తెలుస్తుందంటే ఇటు క్యాండిడేట్లు ఎవరు పోటీ చేయడానికి తయారు లేరంట. మళ్ళీ ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికి చూసుకుంటే ఆల్మోస్ట్ భూస్థాపితం అయిపోయిందని చెప్పొచ్చు పార్టీ. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇటు బీజేపీకో ఇటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూస్తారు. సో ఒకవేళ బీజేపీలో పోతే డైరెక్ట్ వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారండి. ఇలాగ కాంగ్రెస్లో కూడా జాయిన్ అయితే సో వాళ్ళకి ఏదో ఒకటి పదవి హామీ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్న నేపథ్యంలో సో అందరూ అటు చూస్తారు. ఇక ఎంపీలో చూసుకుంటే ఒక్కడు కూడా పోటీ చేసే పరిస్థితి లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే పార్టీ నుంచి ఫండ్ కూడా వస్తలేదంట వాళ్ళకి. రైట్, ఇక ఎట్లా ఓడిపోతాం. సో ఓడిపోయిన దానికి ఏం గెలుస్తాం, ఏం పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళు పోటీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అండ్ అలాగే పోటీ చేయబోమని చెప్పేసి డైరెక్ట్ ముఖం మీద చెప్పేస్తారు. ఎందుకంటే కవిత అరెస్ట్ అయిపోయింది. ఇటు కేటీఆర్ హరీష్ రావు ఏమో ఢిల్లీలో కవిత చుట్టూ తిరుగుతున్నారు. సో ఇటు కేసీఆర్ ఏమో పోయి ఫామ్ హౌస్లో ఉంటుండే, గెలిచినప్పుడు కూడా ఫామ్ హౌస్లోనే ఉండు, అండ్ ఇప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఫామ్ హౌసే దిక్కైంది దానికి. ఇక గట్లుంది పరిస్థితి బీఆర్ఎస్. ఎందుకంటే ఇటు పోటీ చేసిన అభ్యర్థి లేరు అండ్ ముఖం చూపించుకునే కేసీఆర్ ముఖం లేదు. అండ్ కేటీఆర్ హరీష్ రావు అయితే అటు కవిత చుట్టూ తిరుగుతారు. సో కవిత న్యూస్ కూడా ఉంది కింద, అది కూడా చదువుదాం. రైట్, సో ఇది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన న్యూస్.